మీరు రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ చేసుకుంటే ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తోంది రైల్వే శాఖ. అది కౌంటర్ నుంచి బుక్ చేసుకున్న, యాప్ లేదా వెబ్సైట్లో చేసుకున్న ప్రయాణికుడి టికెట్ ధరలోంచి డబ్బులు వసూలు చేయడం మాత్రం ఖాయం. అసలు ఈ ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తుంది, ఎంతవరకు కట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని అత్యంత పెద్దదైన రవాణా నెట్వర్క్ రైల్వే. మహానగరాల నుంచి చిన్న పట్టణాలు, పల్లెల వరకు ప్రయాణించేందుకు చాలా వీలుగా ఉంటుంది. అందుకే రైల్లో రిజర్వేషన్ దొరికితే చాలనుకుంటారు చాలా మంది ప్రయాణికులు. నెలల ముందుగానే బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే బుకింగ్ చేసుకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పటికీ క్యాన్సిల్ చేసినా, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయినా ఛార్జీలు వసూలు చేసి మిగిలిన డబ్బులను తిరిగి చెల్లిస్తోంది. అదేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ కేస్ స్టడీలో ఓ మహిళ ఐఆర్సీటీసీ యాప్ నుంచి టికెట్ బుక్ చేసుకుంది. అయితే ఆమె ప్రమేయం లేకుండానే టికెట్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది. మీరు ప్రయాణానికి ముందుగా బుక్ చేసుకున్న టికెట్ రద్దు చేయబడింది. అందువల్ల మీరు చెల్లించిన టికెట్ ధరలో రైల్వే క్యాన్సిలేషన్ ఛార్జీలు పట్టుకొని మిగిలిన డబ్బులు మీ అకౌంట్లో జమ చేయబడతాయంటూ మెసేజ్ పంపింది. ఆ మెసేజ్ చూసి సదరు బాధితురాలు కంగుతింది. తాను టికెట్ క్యాన్సిల్ చేయలేదని, ఆటోమేటిక్గా టికెట్ క్యాన్సిల్ అయినప్పటికీ బుకింగ్ ఛార్జీలో డబ్బులు పట్టుకొని మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే క్రెడిట్ చేస్తామంటూ సందేశం వచ్చిందని చెబుతూ ఎందుకు ఇలా జరిగిందని ఐఆర్సీటీసీని ప్రశ్నించింది. దీనికి ఐఆర్సీటీసీ క్లారిటీ ఇచ్చింది. మీరు బుక్ చేసుకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న, ఆర్ఏసీలో ఉన్న క్లర్కేజ్ ఛార్జీ జీఎస్టీ కింద ₹60 వసూలు చేయబడుతుందంటూ చెప్తున్నారు. ఇది రైల్వే నిబంధన అంటూ స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించిన పీడీఎఫ్ కాపీ కూడా సదరు మహిళకు పంపించింది. రైల్వే సమాచారంపై స్పందించిన మహిళ తనది తత్కాల్ టికెట్ కాదని, ప్రయాణానికి కొన్ని నెలల ముందే జనరల్ కోటాలో టికెట్ బుక్ చేసుకున్నానని తెలిపింది. జనరల్ కోటాలో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అది వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీలో ఉండి టికెట్ క్యాన్సిల్ చేసినా, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయినా రైల్వే రూల్స్ ప్రకారం ప్రయాణికుడు క్లర్కేజ్, జీఎస్టీ ఛార్జీలు భరించాల్సిందేనంటూ స్పష్టంగా తెలిపింది. ఈ విషయం తనకు తెలియదని భావించిన ఆ మహిళ రైల్వే నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేసింది. తనకు ₹60 పెద్ద విషయం కాదని, రైల్వే వ్యవస్థ అవలంబిస్తున్న తీరు సరైంది కాదంటూ ఇది తప్పు అంటూ చెప్తోంది. అర్థమైందా? ఇకపై జనరల్ కోటాలో ముందుగా బుక్ చేసుకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా, ఆర్ఏఎస్లో ఉన్నా క్యాన్సిల్ అయితే మీరు కూడా రైల్వేకి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా గుర్తుంచుకోండి.